మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న 3 నుండి 6 సంవత్సరాల చిన్నారుల కోసం ప్రీస్కూల్ సంసిద్ధత ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని 7 అంగన్వాడీ కేంద్రాలకు చెందిన చిన్నారులు పాల్గొన్న ఈ కార్యక్రమం పుల్లలచెరువు ఎస్సీ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ సూపర్వైజర్ కేవి సుబ్బమ్మ మరియు ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ఎర్రగొండపాలెం ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సిడిపిఓ హేమలత భాస్కర్, మండల విద్యాశాఖ అధికారి ఇందిరా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారులను అంగన్వాడీ విద్య నుండి పాఠశాల విద్యకు సులభంగా మారేలా చేయడమే స్కూల్ రెడీనెస్ మేళా ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. 3.5 సంవత్సరాల వయసు నుండి పిల్లల్లో అభ్యాస పట్ల ఆసక్తి పెంచడం, వారిలో మౌలిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా పాఠశాల జీవితానికి సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. అయితే తల్లులు తమ పిల్లలను ముందుగా రిజిస్ట్రేషన్ స్టాల్ వద్ద నమోదు చేయించి అక్కడి నుంచి శారీరక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, భాషా అభివృద్ధి, మేధో అభివృద్ధి మరియు గణిత అభివృద్ధి వంటి విభాగాలుగా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు తీసుకెళ్లి వివిధ కృత్యాలను చేయించారు. ఈ ప్రక్రియ ద్వారా పిల్లలు ఏ అంశాల్లో ముందంజలో ఉన్నారో, ఏ అంశాల్లో మరింత శ్రద్ధ అవసరమో తల్లులు తెలుసుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా పిల్లల భవిష్యత్తులో తల్లుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు పుల్లలచెరువులో ఇక్కడ స్కూల్ రెడీనెస్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 7 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 7 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పిల్లలకి స్కూల్ రెడీనెస్ మేళా అనేది తల్లుల్ని పిలిచి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అసెస్మెంట్ అనేది పిల్లలకి చేయడం జరుగుతుంది. సో దీనిలో వాళ్ళు అన్ని అభివృద్ధుల్లో ఎంతవరకు ప్రావీణ్యం కలిగి ఉన్నారు అనేది అసెస్మెంట్ కార్డు ఒకటి చూపించి వాళ్ళతో యాక్టివిటీస్ చేయించి అది తల్లుల సమక్షంలో వాళ్ళ పిల్లలు ఎలా యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తున్నారు అనేది వాళ్ళు స్వయంగా చూస్తారు. సో వీటిలో పిల్లలు పెర్ఫామ్ చేయగలిగింది అసెస్మెంట్ కార్డు మీద వాళ్ళు గుర్తించి తల్లులకు చూపిస్తారు. సో ఈ అసెస్మెంట్ లో భాగంగా పిల్లలు దేనిలోనా వీక్గా ఉన్నప్పుడు, ఏదైనా యాక్టివిటీలో వీక్గా ఉన్నప్పుడు తిరిగి వాళ్ళు నెక్స్ట్ 3 మంత్స్ పీరియడ్లో మళ్ళీ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ పీరియడ్లో వాళ్ళు దేనిలో వీక్గా ఉన్నారో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అంగన్వాడీ కార్యకర్త ఆ యాక్టివిటీ వాళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తారు. సో దాన్ని బట్టి వీళ్ళు అభివృద్ధుల్లో అన్నిట్లో మంచిగా అభివృద్ధి చెంది పిల్లలకి మంచి ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇది సో వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. సో శారీరాభివృద్ధి కానీ, మేధాభివృద్ధి కానీ, గణితాభివృద్ధి కానీ ఇవన్నీ కూడా వాళ్ళలో మంచి స్థాయిలో, పూర్తి స్థాయిలో చేర్చగలిగిన కృషి అంగన్వాడీ కార్యకర్త వాళ్ళకి అందిస్తుంది. దాంతో పిల్లల అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇది పిల్లలు చేసే విధానాన్ని తల్లులు స్వయంగా చూసి వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళకి ఈ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారనేది స్వయంగా చూస్తారు. దేనిలో వీక్ ఉన్నారో అది కార్యకర్త వాళ్ళ మీద శ్రద్ధ వహిస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా వేటిలో పిల్లలు అయితే వీక్గా ఉన్నారు, ఏ అభివృద్ధిలో వీక్గా ఉన్నారు అనే దాని మీద కార్యకర్తని అడిగి తెలుసుకొని తర్వాత ఇంటి దగ్గర కూడా వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లలకి అభివృద్ధి పరంగా ఇది చాలా హెల్ప్ అవుతుందని తెలియజేస్తున్నాను.